వెల్కమ్ టు 9 వెబ్స్ న్యూస్. కేరళలో ఓ వ్యక్తి 20 కోట్లు జాక్పాట్ గెలుచుకున్నాడు. క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి ఈ అదృష్టం వరించింది. బంపర్ కేరళ లాటరీ పేరుతో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్మెంట్ అమ్మింది. తాజాగా తీసిన లాటరీ డ్రాలో విజేతలను ఆ సంస్థ ప్రకటించింది. తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్ కు చెందిన దురై రాజు అనే వ్యక్తి ₹20 కోట్లు విన్నింగ్ టికెట్ ను ఓ వ్యక్తికి విక్రయించాడు. ఈ లాటరీలో గెలుపొందిన వ్యక్తి టికెట్ నంబర్ XC224091 అని నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఇది ఎవరు కొన్నారన్నది ఇంకా తెలియరాలేదు. తాజా డ్రాలో మరో 20 మంది రెండో బహుమతిని గెలుచుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున అందజేస్తారు. 30 మందికి మూడో బహుమతి వరించింది. వీరికి ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున ఇస్తారు. క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీ టికెట్ ధరను ₹400కు విక్రయించారు. గతంలో బంపర్ కేరళ లాటరీ మొదటి బహుమతి ₹16 కోట్లుగా ఉండేది. బంపర్ డ్రాలో మొత్తం 45 లక్షల పైచిలుకు టికెట్లు అమ్ముడయ్యాయి. పాలక్కాడ్లో అత్యధికంగా టికెట్లు అమ్ముడయ్యాయని కేరళ లాటరీ డైరెక్టర్ అబ్రహాం రెన్ వెల్లడించారు. గతేడాది తమిళనాడు కోయంబత్తూర్కు చెందిన ఓ వ్యక్తికి ₹25 కోట్ల భారీ లాటరీ తగిలింది. ఓనం సందర్భంగా కేరళ ప్రభుత్వం తీసిన లాటరీలో టికెట్ నంబర్ TE230662 కొన్న గోకులం నటరాజ్ అనే వ్యక్తి మొదటి విజేతగా నిలిచాడు. ఈ టికెట్ ను పాలక్కాడ్లోని వలయార్ డ్యామ్ సమీపంలోని బవా ఏజెన్సీస్ విక్రయించింది. 25 కోట్లలో 30% ట్యాక్స్ పోగా ₹17.5 కోట్లు అతడు అందుకున్నాడు. ఈ బంపర్ లాటరీలో గెలుచుకున్న వ్యక్తులు డ్రా తీసిన తర్వాత 30 రోజుల్లోపు క్లెయిమ్ చేసుకోవాలి. ₹5,000 లోపు బహుమతి అయితే నేరుగా లాటరీ కొనుగోలు చేసిన షాపునకు వెళ్లి తీసుకోవాలి. అంతకు మించిన నగదు అయితే వారి టికెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ కార్యాలయాల్లో ఇచ్చి నగదు తీసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వెబ్స్ న్యూస్.